Hello friends, welcome to Let's Be Wise where learning is made easy. This is your class 6 on tenses. In this class we are going to learn practical usage of simple past tense. సో మనం ఆల్రెడీ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం పాత క్లాసెస్లో సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో మనం ఈ క్లాస్లో ఆ సింపుల్ పాస్ట్ టెన్స్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో నేర్చుకుందాం. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అదర్ స్టేట్మెంట్స్. సి ఐ సాంగ్ యూ, ఇక్కడ మధ్యలో V2 వస్తుంది, సింపుల్ పాస్ట్కి V2 వస్తుంది. సో మనం సింపుల్ పాస్ట్ అనే టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఏదన్నా ఒక పని లేదా సంఘటన, జరిగిపోయిన ఒక పని లేదా సంఘటన గురించి మాట్లాడడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సో మనకి స్ట్రక్చర్ తెలుసు, అది ఎప్పుడు వాడాలో తెలుసు. ఇప్పుడు దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్. ఇక్కడ తెలుగులో ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. చూడండి, నేను నిన్న పాఠశాలకు వెళ్ళాను. వెళ్ళాను అని మనకు కనపడగానే మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే సెంటెన్స్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేద్దాం. నేను అంటే ఐ, ఓకే. నెక్స్ట్ నిన్న అంటే ఎస్టర్డే. నెక్స్ట్ పాఠశాలకు అంటే టు స్కూల్. ఈ టు అనేది ప్రెపోజిషన్. ఇక్కడ మనం ప్రెపోజిషన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈ నౌన్కి ముందు ఏ ప్రెపోజిషన్ వాడాలి అనేది నేర్చుకుంటాం. ఫర్ నౌ జస్ట్ మనం ఇవి కంటిన్యూ చేద్దాం. ఐ ఎస్టర్డే టు స్కూల్. వెళ్ళాను అనడానికి వెంట్, ఎందుకంటే వెళ్ళాను, దిస్ ఈస్ గో, వెంట్, గాన్. సో మనం ఇక్కడ V2 తీసుకోవాలి కాబట్టి వెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, మనం యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేస్తాం. ఐ ఎస్టర్డే టు స్కూల్ వెంట్. ఇది ఏమన్నా మీనింగ్ఫుల్గా ఉందా? లేదు. కాబట్టి మనకి ఇది అసలు ఇంగ్లీష్లోనే లేదు. చూడండి, ఐ ఎస్టర్డే టు స్కూల్ వెంట్, ఇది అర్థమయ్యేలా లేదు. కానీ మనం తెలుగుని యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేట్ చేస్తే వచ్చిన స్టేట్మెంట్ ఇది. దీన్ని మనకి ఇంతకుముందు స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్లో మనం గుర్తుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రాసుకున్నాం స్ట్రక్చర్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఐ. సో ఈ స్ట్రక్చర్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు ఇంగ్లీష్లో కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయగలం. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? సబ్జెక్ట్ అంటే ఏంటి? మెయిన్, దీనిలో ఎవరైతే ఇంపార్టెంట్గా ఉన్నారనే దాన్ని సబ్జెక్ట్ కింద తీసుకుంటే ఐ. సో మనం ఇక్కడ ఐ రాస్తాం. తర్వాత ఏమొచ్చింది? వర్బ్ రావాలి. అంటే వెళ్ళాను. ఇక్కడ యాక్షన్ ఏంటిది? క్రియ ఏంటిది? ఇక్కడ వెళ్ళాను. కాబట్టి ఐ వెంట్. వెంట్ ఎక్కడికి? ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్లో రెండు తీసుకుంటాం, ఎస్టర్డే టు స్కూల్. ఇప్పుడు మనం జనరల్గా స్కూల్ తీసుకోవాలి. స్కూల్ ఇక్కడ తీసుకున్నాం. స్కూల్కి ముందు ఒక ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. ఓకే, ఎప్పుడు అనేది క్లియర్గా చెప్తాను. ఎస్టర్డే. సి ఇది సెంటెన్స్ మనకి. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. సో తెలుగులో నేను నిన్ను పాఠశాలకు వెళ్ళాను అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో వాడాల్సింది ఐ వెంట్ టు స్కూల్. ఇక్కడ మనం ఒక గమ్మత్తైన విషయం గమనిస్తే, ఇంగ్లీష్లోనేమో సబ్జెక్ట్ తర్వాత వెంటనే వర్బ్ వస్తుంది. తెలుగులో అయితే వర్బ్ వెనుకుంటుంది, ఇది ఆబ్జెక్ట్ ముందుంది. వర్బ్ క్రియ వెనకాల, స్టేట్మెంట్ వెనకాల లాస్ట్లో ఉంటుంది. కానీ అదే ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ పక్కనే వర్బ్ ఉంటుంది. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎప్పుడే ఇలా ట్రాన్స్లేట్ చేసుకుని ఇప్పుడు తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసాం, కానీ అది మీనింగ్ఫుల్గా లేదు. మనం ట్రాన్స్లేట్ చేసిన దాన్ని మీనింగ్ఫుల్గా మార్చాలంటే మనకు ఒక స్ట్రక్చర్ కావాలి. అందుకని నేను స్టార్టింగ్లో మీకు స్ట్రక్చర్స్ నేర్పించాను. సో ఇప్పుడు చూడండి, ఐ ఎస్టర్డే టు స్కూల్ వెంటే సేమ్ వర్డ్స్ మనం జస్ట్ ట్రాన్స్లేట్ చేసిన వర్డ్స్ని
మనం స్ట్రక్చరల్‌గా అరేంజ్ చేసాం అంతే. ఐ వెంట్ వెనకాల ఉన్నది సబ్జెక్ట్ పక్కకు తీసుకొచ్చాం. వెంట్ తర్వాత ఆబ్జెక్ట్ రాసాం. టు స్కూల్ యెస్టర్‌డే. సో, ఇది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్. ఓకే. సో, ఇలా ట్రాన్స్‌లేట్ చేయాలి. సో, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వారు నిన్న సినిమా చూశారు. ఈ క్రియ చూశారు అనేది ఎవరు చేసిన యాక్షన్ ఇది? వారు చేసిన కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వారు. వారు అంటే ఎవరు? అంటే ఇంగ్లీష్‌లో మనం వి అని తీసుకుంటాం. వారు అంటే వి. నిన్న దీన్నేమనాలి? యెస్టర్‌డే. ఓకే. నెక్స్ట్ ఒక సినిమా. దీన్ని మనం వన్ మూవీ లేదా వన్ సినిమా అని కూడా రాసుకోవచ్చు. తర్వాత చూశారు అనడానికి మనం జనరల్‌గా సా అనేది వాడతాం. ఓకే చూడు. ఇప్పుడు మనకి మళ్ళీ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి. వి యెస్టర్‌డే వన్ మూవీ సా. నువ్వు తెలుగుని డైరెక్ట్‌గా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తే మనకొచ్చే స్టేట్మెంట్ ఇదే. వి యెస్టర్‌డే వన్ మూవీ సా. కానీ మనకి ఇంగ్లీష్‌ని ఇంగ్లీష్‌లా పలకాలి కాబట్టి ఇంగ్లీష్‌లో ఉన్న స్ట్రక్చర్ మనకి అవసరం. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఉంది చూడండి వి2. ఇక్కడ ఉంది. ఆ వి2ని సబ్జెక్ట్ పక్కకు తీసుకెళ్తే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? వి. కాబట్టి వి రాసాను. తర్వాత సా. వి సా వన్ మూవీ ఎప్పుడు? యెస్టర్‌డే. We saw one movie yesterday. This is a simple past sentence. కానీ దీన్ని మాట్లాడితే మనకి అంత క్లియర్‌గా అర్థం కాదు. అర్థమవుతది. కాకపోతే దీన్ని ఇంతకంటే మంచిగా మనం రాయొచ్చు. ఎలా రాస్తామండి? జనరల్‌గా మూవీని సా ప్లేస్‌లో మనం వాచ్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏమవుతదంటే మూవీని వాచ్ చేస్తాం. కాబట్టి వాచ్‌కి వి2 ఏంటిది? వాచ్డ్. వన్ మూవీని మనం కొంచెం మంచిగా చెప్పాలంటే ఏ మూవీ అని చెప్పొచ్చు. రైట్? వన్ అంటే ఏ. ఇది ఆర్టికల్స్ డిస్కస్ చేసినప్పుడు మనం చెప్పుకుందాం. వాచ్డ్ ఏ మూవీ యెస్టర్‌డే. ఓకే. సో దిస్ ఈస్ వి వాచ్డ్ ఏ మూవీ యెస్టర్‌డే. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే. సో ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మేము నిన్న ఆటలు ఆడాము. ఇక్కడ మేము అంటే ఎవరు? వి. నిన్న అంటే యెస్టర్‌డే. ఆటలు మీన్స్ గేమ్స్. ఆడాము ప్లేడ్. సో ఇప్పుడు చెప్పండి మనం ఎలా 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 అరేంజ్ చేయాలి? సో సబ్జెక్ట్ దట్ ఈస్ వి. తర్వాత వెంటనే మనకి వి2 రావాలి. వి2 ఏంటి ఇక్కడ? ప్లేడ్. వి ప్లేడ్. ఏం ఆడాం? ప్లేడ్ యెస్టర్‌డేనా? ప్లేడ్ గేమ్సా? వి ప్లేడ్ గేమ్స్. కాబట్టి గేమ్స్ రాస్తాం. గేమ్స్ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. యెస్టర్‌డే అనేది additional information. So we played games yesterday is the statement we should get after translating the above statement into English. సో ఇక్కడ మనం ఫాలో అయింది ఏమి లేదు. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లోకి మనం ట్రాన్స్లేట్ చేసిన వర్డ్స్ని అరేంజ్ చేసాం అంతే. సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్లో కూడా పాస్ట్ టెన్స్ కాబట్టి వి2, ఇది ఆబ్జెక్ట్. ఇదంతా వెనక ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం. సో ఇలా అరేంజ్ చేయాలి. మనం మనకేంటంటే ట్రాన్స్లేట్ చేయటం వచ్చు. వి2లు ఫామ్ చేయాలి అది తెలుసు. కానీ చాలామందికి ఏంటంటే తెలుగులో నుంచి డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేసి వి యెస్టర్‌డే గేమ్స్ ప్లేడ్ అనేస్తాం. వి యెస్టర్‌డే గేమ్స్ ప్లేడ్ అనేసి నేను ఇంగ్లీష్ మాట్లాడేసాను అనుకుంటాం. కానీ ఇంగ్లీష్‌ని ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే దానికంటూ కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! సో ఆ స్ట్రక్చర్స్‌ని మనం ఫాలో అవ్వాలి. సో అలాగే అందుకని మనం ఏం చేస్తాం? మనం ట్రాన్స్లేట్ చేసిన వర్డ్స్‌ని రీఅరేంజ్ చేస్తున్నాం అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెన్స్. ఓకే. నెక్స్ట్ వన్ లెట్స్ సీ దిస్ వన్. అతను నిన్న ఒక పుస్తకం చదివాడు. అతను మీన్స్ హి. నిన్న యెస్టర్‌డే.
ఒక పుస్తకం ఏ బుక్ చదివాడు. దీన్ని మనం రెడ్ అని వాడుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, హీ ఎస్టర్డే ఏ బుక్ రెడ్. మీనింగ్ఫుల్గా లేదు, కానీ మనం యాజ్ ఇట్ ఈస్ తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, దీన్ని రీఅరేంజ్ చేయాలి. దీనిని మనం రీఅరేంజ్ చేయాలంటే మనకి స్ట్రక్చర్ కావాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనకి మైండ్లో ఉండాలి. దట్ ఈస్ దిస్ వన్. లేదు, ఇలా లేదు, మనకి ఇది గుర్తు లేకపోతే మనకి సెంటెన్సెస్ గుర్తున్నాయి కదా, సెంటెన్సెస్. సో హీ, అప్పుడు హీ తర్వాత V2 రెడ్ a book yesterday. మనం స్టార్టింగ్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పుకున్నప్పుడు ఈ 12 సెంటెన్సెస్ ని మగప్ చేయాలి అని చెప్పుకున్నది ఇందుకే. మనకి ఈ స్ట్రక్చర్ గుర్తు లేకపోయినా హీ సాంగ్ ఏ సాంగ్, ఈ సాంగ్ ప్లేస్ లో మనం హీ, ఇక్కడ సాంగ్, అక్కడ రీడ్ తీసుకున్నాం కాబట్టి రెడ్. హీ రెడ్ ఏ బుక్. చూడండి, మనం స్ట్రక్చర్ యూజ్ చేసిన ఇదే వచ్చింది. లేదు, డైరెక్ట్ గా ఈ సెంటెన్సెస్ నేర్చుకున్నాం, హీ సాంగ్ ఏ సాంగ్, సో అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. అలాగే హీ రెడ్ ఏ బుక్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ చూసినా మనకి అంతే. చూడండి ఇక్కడ అతను, హీ రెడ్ అ బుక్, ఇది మనకి స్ట్రక్చర్ సెంటెన్స్. మనం నేర్చుకున్న 12 సెంటెన్సెస్ లో ఒక సెంటెన్స్. సేమ్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఆల్సో. వి ప్లేడ్ గేమ్స్, అక్కడ వి వచ్చినప్పుడు వి పక్కనే V2 వచ్చింది. వి ప్లేడ్ గేమ్స్. ఇక్కడ చూడండి, వి సా అ మూవీ, వి వాచ్డ్ ఏ మూవీ, ఇది కూడా వి పక్కనే V2 వచ్చింది. మనం చూసిన ఐ వెంట్ టు స్కూల్, ఇది కూడా ఐ పక్కనే V2 వచ్చింది. సో మనము ఇవి ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనకి ఇది గుర్తు లేకపోయినా అట్లీస్ట్ ఇవి నేర్చుకున్నప్పుడు సబ్జెక్ట్ పక్కనే వర్బ్ రావాలి అనేది మనకు గుర్తుండాలి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ పక్కనే వర్బ్ వస్తుంది, తెలుగులో వర్బ్ అనేది వెనక వస్తుంది. ఇక్కడ దీన్ని తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ రాస్తే ఐ ఏ సాంగ్ శాంగ్, కానీ మనకి ఈ స్ట్రక్చర్ కావాలి కాబట్టి మనం ఐ శాంగ్ ఏ సాంగ్ అని రీఅరేంజ్ చేశాను అనమాట. సో లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్ హియర్. నేను గత వారం విజయవాడ వెళ్ళాను. ఓకే, నేను గత వారం విజయవాడ వెళ్ళాను. దీన్ని ఇప్పుడు లెట్స్ ట్రాన్స్లేట్ దిస్. నేను, ఐ, గత వారం, లాస్ట్ వీక్, రైట్, లాస్ట్ వీక్ విజయవాడ, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. విజయవాడకు కూడా ట్రాన్స్లేషన్ ఉందా ఇంగ్లీష్లో? లేదు, కాబట్టి విజయవాడ వెళ్ళాను, వెంట్. ఓకే, నౌ లెట్స్ రీఅరేంజ్ దిస్ ఇంటూ ఇంగ్లీష్. ఐ వెంట్ విజయవాడ లాస్ట్ వీక్. చూడండి, ఐ వెంట్ విజయవాడ లాస్ట్ వీక్, కొంచెం ఎక్కడో మీనింగ్ తప్పింది అనిపిస్తుంది కదా. ఐ వెంట్ టు విజయవాడ లాస్ట్ వీక్. ఈ టు అనేది ప్రిపోజిషన్. మనం ప్రిపోజిషన్స్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎలా వాడాలనేది నేర్చుకుందాం. సో చూడండి, ఇంత ఈజీ. ఐ వెంట్, ఐ పక్కనే V2 రావాలి సింపుల్ పాస్ట్లో. సో దట్స్ ద కేస్. సో ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను గత వేసవిలో ఊటీ వెళ్ళాను. నేను డైరెక్ట్ రాసాను. ఐ గత వేసవిలో, లాస్ట్ సమ్మర్, ఊటీకి, టు ఊటీ వెళ్ళాను, వెంట్. కమాన్, టెల్ మీ హౌ టు రీఅరేంజ్ దిస్. ఐ వెంట్ టు ఊటీ లాస్ట్ సమ్మర్. దిస్ ఈస్ ద సెంటెన్స్. ఐ వెంట్ టు ఊటీ లాస్ట్ సమ్మర్. సో ఇదండి, ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి మనం. మనకి ఈ ట్రాన్స్లేట్స్ అన్నిటికి మూలం ఏంటంటే దీస్ 12 సెంటెన్సెస్.
ఆర్ ఎల్స్ యూ లెర్న్ దిస్ స్ట్రక్చర్. ఇది నేర్చుకోవడం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మనం ఈ 12 సెంటెన్సెస్ నేర్చుకుంటాం. ఇంగ్లీష్కి తెలుగుకి మనకున్న ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఆర్డర్, సెంటెన్స్లో వర్డ్స్ ఆర్డర్ ఇది. అదే తెలుగులో మనం చూస్తే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అనేది లాస్ట్లో ఉంటుంది. ఇలా వర్బ్ చూసారు క్రియ అనేది లాస్ట్లో ఉంది. ఆ క్రియని మనం తీసుకొచ్చి సబ్జెక్ట్ పక్కనే ప్లేస్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడేస్తే అదే సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇది ఎప్పుడు వాడాలి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది? ఇక్కడ చూడండి, జరిగిపోయిన పనులు లేదా సంఘటనల గురించి మాట్లాడడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. సో అలా వాడండి. సో నేను లాస్ట్లో ఎక్సర్సైజ్ అటాచ్ చేశాను, వీడియో పాజ్ చేసి. సో ట్రై టు ట్రాన్స్లేట్ దీస్ సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే, వీడియో పాజ్ చేసి ఇవన్నీ రాసుకోండి, వీటిని ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. జస్ట్ గివ్ ఏ ట్రై. మనం వీటి ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసి దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. So that's all for today's class. We'll meet in the next class. Till then, keep learning. Thank you.